బి స్టార్ట్స్ 4.5 minutes ఆఫ్టర్ ఏ. ఏ స్టార్ట్ అయిన 4.5 నిమిషాల తరువాత బి స్టార్ట్ అయ్యాడట. ఓకే, ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఫర్ ఏ ప్లేస్. ఓకే, ఒక పాయింట్ నుంచి ఏ స్టార్ట్ అయిన 4.5 నిమిషాల తరువాత బి స్టార్ట్ అయ్యాడు. ఓకే, అది అర్థమైంది రైట్. ఏ పాయింట్ నుంచి? ఒక 3.5 miles దూరంలో ఒక డెస్టినేషన్ ఉంది. ఇద్దరు వ్యక్తులు, ఇక్కడ ఏ ఇక్కడ బి. బి ఏమో 4.5 నిమిషాల తరువాత బయలుదేరాడు. ఆఫ్టర్ 4.5 minutes ఏ స్టార్టెడ్ బి. రైట్. ఎంత దూరం వెళ్తున్నారు? 3.5 miles. ఇక్కడ వరకు అందరికీ అర్థమైంది కదా సార్. నెక్స్ట్, ఏ ఆన్ రీచింగ్ ద డెస్టినేషన్. ఏ ముందు బయలుదేరాడు, వాడు వెళ్ళిపోయి డెస్టినేషన్ చేరుకున్నాడట. చేరుకున్న తరువాత టర్న్ అయ్యాడట. టర్న్ అయ్యి ఇంకో 1 mile వెనకకు తీసుకున్నాడట. 1 mile వెనకకు తీసుకున్నాడట. తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏ ఆల్రెడీ 4.5 నిమిషాల ముందు బికి ముందు ఏ బయలుదేరాడు కాబట్టి బి స్లోగా వచ్చాడు. ఏ అండ్ బి ఇద్దరు ఇక్కడ కలిశారు. క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ ఇక్కడ స్టార్ట్ అయ్యాడు. ఏ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 3.5 మైళ్ళు బయలుదేరాడు. 3.5 మైళ్ళు బయలుదేరి మళ్ళీ తిరిగి 1 మైల్కి వెళ్ళాడు. ఇలా 3.5 miles, ఇలా 1 mile. మొత్తము వాడు ట్రావెల్ చేసింది ఎంత? ఏ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 మైళ్ళు, తిరిగి 1 mile, 4.5 miles. రైట్. ఇదేమో 4.5 miles. ఇంకా ఏమిచ్చాడు? ఏస్ స్పీడ్ కూడా ఇచ్చాడు. ఏస్ స్పీడ్ ఏమిచ్చాడు? 1 mile in 6 minutes. 1 mile in 6 minutes. 1 మైల్కి వెళ్ళడానికి ఏకి పట్టే టైం ఎంత? 6 minutes. 1 మైల్ దూరంకి వెళ్ళడానికి ఏకి పట్టే టైం ఎంత? 6 minutes. నాకు ఏ మొత్తము ఎన్ని మైల్స్ వెళ్ళాడు? 4.5 miles వెళ్ళాడు. 4.5 miles వెళ్ళాడు అంటే 27 నిమిషాలు ట్రావెల్ చేశాడు. 27 నిమిషాలు ట్రావెల్ చేశాడు. ఏ యొక్క టైం ఎంత? 27 నిమిషాలు. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? ఎందుకు సార్ 27 నిమిషాలు? రైట్. అంటే ఇక్కడి నుంచి ఇలా బయలుదేరి మళ్ళీ తిరిగొచ్చి బీని కలిసేంత వరకు ఏ ప్రయాణించిన టైం ఎంత? 27 minutes. ఎలా వచ్చింది సార్ 27 minutes? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు 3.5 miles, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు 1 mile. మొత్తము ఏ కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? 4.5 miles. ఏ కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? 4.5 miles. అది ఫస్ట్ పాయింట్. ఏ ఒక్క స్పీడ్ ఎంత? 1 mile per 6 minutes. 1 మైల్కి వెళ్ళడానికి 6 నిమిషాలు టైం పట్టింది. అలా 4.5 miles ట్రావెల్ చేయాలంటే 27 నిమిషాలు ఏకి పడుతుంది. ఏ ఇట్లా స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చేంత వరకు మొత్తం పట్టిన టైం ఎంత? 27 minutes. మరి బి అనేవాడు ఏకి 4.5 నిమిషాల తరువాత బయలుదేరుతున్నాడు. అంటే బి టైం ఎంత అవుతుంది? 27 minus 4.5. 4.5 నిమిషాల తరువాత 22.5 minutes. బికి మొత్తము పట్టిన టైం ఎంత? 22.5 minutes. 22.5 minutes. స్పీడ్ ఆఫ్ బి మనం కనుక్కోవాలి. బి ఎంతసేపు ట్రావెల్ చేశాడు? మొత్తము 3.5 miles. వీడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళాడు. అంటే బి కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? 2.5 miles. బి కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? 2.5 miles. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. 2.5 miles అంటే ఎంత సార్ ఆన్సర్? 9 minutes. ఎందుకు సార్? 1 మైల్ పట్టడానికి 9 నిమిషాలు గనక తీసుకుంటే 2.5 milesకి 22.5కి ఎంతసేపు తీసుకుంటాడు?
22.5కి రైట్. ఒక్క మైల్కి మనకు 9 నిమిషాలు తీసుకుంటే 22.5కి 2.5, 9 into 2.5 is 2.5, 2.5 9s are ఇది 22.5. కాబట్టి స్పీడ్ మైల్ ఇన్ మినిట్స్ ఎంత? 9 minutes. స్పీడ్ మైల్ ఇన్ మినిట్స్ ఎంత? 9 minutes. అందరికీ అర్థమైందా సార్? మంచి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ క్వశ్చన్. మళ్ళీ సెకండ్ టైం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళాలి. ఫస్ట్ స్టార్ట్ అయ్యిండు, మొత్తం 3.5 మైల్స్ వెళ్ళాడు, మళ్ళీ 1 మైల్ తిరిగి వచ్చాడు. అంటే మొత్తం వాడు బయలుదేరి బీని కలిసేటప్పటికల్లి వాడు మొత్తం కవర్ చేసిన మైల్స్ ఎన్ని? ఇది 3.5 మైల్స్, ఇది 1 మైల్. మొత్తం కవర్ చేసింది ఎంత? 4.5 మైల్స్. అర్థమైంది కదా సార్? వాడి స్పీడ్ మైల్స్ మినిట్స్లో ఎంత ఇచ్చాడు? 1 మైల్ ఇన్ 6 minutes. 1 మైల్ ట్రావెల్ చేయడానికి 6 నిమిషాలు టైం పట్టింది. 4.5 మైల్స్కి ఎంతసేపు పడుతుంది? 27 minutes పడుతుంది. మొత్తము ట్రావెల్ చేసిన టైం ఎంత? 27 నిమిషాలు. స్టార్ట్ అయిన 4.5 నిమిషాల తరువాత బి బయలుదేరాడు. అంటే బి మొత్తం తీసుకున్న టైం ఎంత? 22.5. ఇక్కడ బి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే 2.5 మైల్స్ వెళ్ళాలి. 2.5 మైల్ ఇన్ మినిట్స్లో మనం ఆన్సర్ ఆప్షన్ నుంచి చేస్తే 1 మైల్కి 9 minutes అనుకుంటే 22.5 మైల్స్కి ఎంత అవుతుంది? రైట్, 2.5. నాకు కావాల్సిన డిస్టెన్స్ 2.5. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పి రిప్లై చేయండి. పెద్ద ఓన్లీ థింగ్ ఈ క్వశ్చన్లో ఇబ్బంది ఏంటి సార్? క్వశ్చన్ అర్థం చేసుకోవడం. క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఇక్కడ 2.5 మైల్స్ సార్ ఎందుకు వేసాడు? బి ఇక్కడి నుంచి ఇక్కడి వరకే వెళ్తున్నాడు. ఎందుకు 4.5 మైల్స్ వేసాడు? ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాడు మళ్ళీ తిరిగి వచ్చి ఇంకో మైల్ కవర్ చేస్తున్నాడు. మొత్తం కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? 4.5. బి కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత? 2.5. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా?